మీ అందరికీ ఇంకొక హ్యాండ్మేడ్ మెటీరియల్ పరిచయం చేస్తాను. ఏంటంటే మీకు అందరికీ కూడా షేప్స్ ఐడియా ఉన్నాయి కదా. షేప్స్ ద్వారా పిల్లలకి కొన్ని బొమ్మలు ఎలా పరిచయం చేయొచ్చో చూపిస్తాను. ముందు పరిచయం చేసే ముందు హ్యాండ్మేడ్ మెటీరియల్ ప్రిపరేషన్ వేటితో చేసుకున్నారో చెప్తాను. ఇవి అన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ మన ఇళ్ళల్లో పిల్లలకి లెగ్గిన్స్ అనేది తీసుకొస్తాం. ఈ లెగ్గిన్స్కి వస్తున్న కవర్ ఇది వేస్ట్గా పడేయద్దు. దాంట్లో పెట్టడం వల్ల ఏంటంటే లోపల చేసుకున్న హ్యాండ్మేడ్ అనేది పాడైపోదు. ప్లస్ ఇది ఒక అట్ట, అంటే ఆల్రెడీ ప్యాంట్ లోపల పెట్టి వస్తుంది అట్ట, ఆ అట్టది. ప్లస్ ఇదేంటంటే సర్కిల్స్ తోటి సర్కిల్ ఓవల్ షేప్లో ద్రాక్ష పండు అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇలా అన్నీ కూడా హ్యాండ్మేడ్ మెటీరియల్కి ఉపయోగించినవన్నీ కూడా అదే. ఇది ఇంకొక రకమైన ప్యాంట్, ఇవి లెగ్గిన్ నైట్ డ్రెస్కి వచ్చింది. ఇలా అన్నీ కూడా ఎవరు వేస్ట్ చేయొద్దు. అందరూ అంటారు పనికిరాని వస్తువులతో ఎలా చేసుకోవాలి అని. ఇక దీన్ని వాడింది ఏంటంటే ఇక్కడ కలర్ పేపర్ వాడింది. దీనికి ఇది వచ్చేటప్పటికి సేవ్ ద వాటర్ అనే టాపిక్. దీంట్లో వచ్చేటప్పటికి తిను ఏమి ఉపయోగించిందంటే ఓవెల్ షేప్లో డ్రాప్స్ లాగా పిల్లలకి ఆకారం గుర్తించవచ్చు, కలర్ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు, ప్లస్ వాటర్ని సేవ్ చేయాలి అనే విషయం. రెండోది ఇక్కడ ఒక టబ్ అండ్ ట్యాప్ చక్కగా పిల్లలకి పరిచయం చేయొచ్చు. ఇక్కడ చూడండి, చూడగానే ఒక బేబీ అలా ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. కానీ 2 సర్కిల్స్, ఒక ట్రయాంగిల్, ఒక బిగ్ సర్కిల్, అలానే లైన్స్ తోటి హ్యాండ్స్ ప్లస్ లెగ్స్ వేసి బ్యాక్ సైడ్ టైల్. దీన్ని చూడగానే ఒక కోత ఆకారం కనిపించేస్తుంది కదా చక్కగా. ఇప్పటి వరకు మనం పాపని చూసాం, బాబుని చూసాం. ఫస్ట్ టైం చూడండి మంకీ బ్యాక్ సైడ్ వెళ్ళింది. దీనికన్నా ఇక్కడ కూడా చూడండి షేప్స్ తోటి చక్కగా ఓవెల్, సర్కిల్, 4 సైడ్స్ ట్రయాంగిల్స్, రెక్టాంగిల్. ఇటు వచ్చేటప్పటికి టెడ్డీ బేర్, స్క్వేర్, సర్కిల్, ఓవెల్ అండ్ ట్రయాంగిల్, 2 హాఫ్ సర్కిల్స్, హాఫ్ లేదు 3/4 సర్కిల్స్. అంటే ఈ వేరియేషన్స్ అన్నీ కూడా పిల్లలకి చక్కగా చెప్పచ్చు. ఇక్కడ సర్కిల్సే చాలా వరకు ఓన్లీ సర్కిల్ అండ్ హాఫ్ సర్కిల్ తోటి చేశారు బొమ్మ టెడ్డీ బేర్. 2 హాఫ్ సర్కిల్స్, ఫుల్ సర్కిల్, హాఫ్ సర్కిల్, ఫుల్ సర్కిల్, హాఫ్ సర్కిల్. ఎక్సలెంట్గా ఉంది. ఈ లెంత్లు అనేది కూడా చూడండి, పొడవు ఇవి 2 సమానంగా ఉన్నాయి, ఇవి 2 సమానంగా ఉన్నాయి, ఇవి 2 సమానంగా ఉన్నాయి. అంటే 2 షేప్స్ ఈక్వల్గా ఉన్నాయని పరిచయం చేయొచ్చు. సేమ్ ఒక బొమ్మని పరిచయం చేయడం, కానీ యాంగిల్స్ తీసుకున్న దాంట్లో డిఫరెన్స్. స్క్వేర్, రెక్టాంగిల్స్, 2 సర్కిల్స్, ఒక సర్కిల్, ట్రయాంగిల్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది రెక్టాంగిల్, బట్ ఏంటంటే ఇది కొంచెం పొడవు ఉంది, ఇది కొంచెం పొట్టుంది. రెక్టాంగిల్స్లో బిగ్ ఆర్ స్మాల్ కూడా పిల్లలకు పరిచయం చేయొచ్చు అండ్ కలర్ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి అంగన్వాడీ సెంటర్కి ఇచ్చిన కలర్ పేపర్స్ ఇవి. వీటి మీద వీళ్ళు గీసుకొని తయారు చేసుకోవడం జరిగింది. ఈ చేసుకున్న వస్తువుని పాడవకుండా లెగ్గిన్స్కి వచ్చే ఒక కవర్లో డిస్ప్లే చేసుకున్నారు. ఓకేనా? ఇవన్నీ చూడండి, ఎన్ని ఓన్లీ షేప్స్ పరిచయమే, బట్ చాలా అంటే చాలా మెటీరియల్స్ డిఫరెంట్. ఇవన్నీ చేసి పిల్లలకు చూపించిన తర్వాత ఇంకా వాళ్ళు కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ఓకేనా? ఓకే, బాయ్.